డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్ నిబంధనల్లో కీలకమైన మార్పు వచ్చినట్లు సమాచారం. గతంలో స్వయం సహాయక సంఘంలో 10 మంది సభ్యులు ఉండాల్సిన అవసరం ఉండేది. అయితే సభ్యుల మరణం లేదా వలసల కారణంగా సభ్యుల సంఖ్య తగ్గిన సంఘాలకు కూడా ఇప్పుడు కొంత వెసులుబాటు కల్పించారు. ఇకపై కనీసం 8 మంది యాక్టివ్ సభ్యులు ఉండి పాత బకాయిలు లేకపోతే కొన్ని సందర్భాల్లో రిపీట్ డోస్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే 10 మంది సభ్యులతో ఉన్న సంఘంలో ప్రస్తుతం 8 మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్న మిగతా అర్హతలు పూర్తి చేస్తే లోన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన నిబంధన ఉంది. 8 మంది సభ్యులతో లోన్ పొందిన సంఘాలు 6 నెలల్లోగా సభ్యుల సంఖ్యను తిరిగి 10 మందికి పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే పాత రుణ బకాయిలు లేకపోవడం వంటి ఇతర అర్హతలు కూడా వర్తిస్తాయి. కాబట్టి సభ్యుల సంఖ్య తగ్గిన కారణంగా ఇంతకాలం లోన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్వాక్రా సంఘాలకు ఈ మార్పు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే మీ సంఘానికి ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ముందుగా సంబంధిత బ్యాంకు లేదా అధికారులను సంప్రదించి నిర్ధారించుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే వీడియోను లైక్ చేసి అవసరమైన డ్వాక్రా మహిళలకు షేర్ చేయండి. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాలు, లోన్లు, సబ్సిడీలకు సంబంధించిన అప్డేట్స్